3:10 అయింది. ఒంగోలు నుంచి ఇస్మాయిల్ బిర్యానీ తెచ్చుకున్నాం. అక్కడ తిందాం అమ్మా అన్న. నా కూతురు వద్దు మన ఇంటికి పోయి తిందాం సింగరాయకుండా అంది. మా ఇంటికి వచ్చాం. ఒక పక్క నాకు ఆకలి వస్తుంది, ఒక పక్క ఈ వీడియో తీసుకుందాం, ఇది చేద్దాం అని ఆ సెట్టింగ్స్ సరే వీడియో వద్దు ఆపేసుకుని తిందామా. ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ అని చెప్పి పెట్టింది. ఏమేమి ఇచ్చారు? ఇస్మాయిల్ బిర్యానీ 3 పీస్ బిర్యానీ అండి. ఇస్మాయిల్ ఫ్రై పీస్ బిర్యానీ, అది ఫ్రై పీస్లు 3 పీస్ బిర్యానీ. గోంగూర చట్నీ ఇచ్చారు. ఇదేంటి ఒట్టి పేపర్ ఇచ్చారు. ఒట్టి పేపర్ ఏంది? ఒట్టి తెచ్చింది. అది పెట్టు, అరిటాక్ మీద పెట్టు పక్కన. పెరుగు చట్నీ, గోంగూర చట్నీ, ఆనియన్స్, ఇదిగో శార్వా. చూసారా సింపుల్గా ఎలా ఇచ్చారా? ప్రైస్ ఎంత? 260 రూపాయలండి. ఇదిగో నిమ్మదబ్బా, నిమ్మకాయ. ఇది 260 రూపాయలు ఇస్మాయిల్ బిర్యానీ. ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. 2 పీస్, అదే ఇది 3 పీస్. మా నాన్న 4 పీస్ తీసుకుందాం అన్నాడు. 260 రూపాయలు. ఇస్మాయిల్ అంటే ఒంగోలు ఫేమస్ బిర్యానీ అనమాట. దాంట్లో చూడు మరి ముక్కలు ఏమొచ్చినాయి. ఈ ముక్క కోసమే ఉలవపడిపోదాం అనుకున్నాం, కానీ మా అమ్మాయి ఒంగోలు వచ్చాం ఇస్మాయిల్ తీసుకెళ్దాం అంటే నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్న ఇస్మాయిల్ బిర్యానీ పాయింట్ అనమాట ఇది. వీడియో కోసం మా అమ్మాయి కింద కూర్చోబెట్టింది నన్ను. ముక్క సూపర్ ఉంది. రైస్ ఎలా ఉంది? రైస్ కూడా బాగుంది. ఒంగోలు ఇస్మాయిల్ అంటే ఒంగోలులోనే ఫేమస్ అనమాట. ఒంగోలు వెళ్తే మరి దమ్ బిర్యానీకి ఫ్రై పీస్ బిర్యానీ తేడా ఉంది. దమ్ బిర్యానీ లానే ఉంది. రైస్ అంతా ఒకటి చూస్తా సపరేట్గా వేస్తుంది. దీంట్లో గోంగూర శార్వా సూపర్గా ఉంది. గోంగూర శార్వా కూడా బాగుంది. మొక్క సూపర్గా ఉంది. మా ఇద్దరికి సరిపోయేది కదా నాన్న, మన ఇద్దరికి. అబ్బా అలసిపోయి వచ్చాము. నేను మొహం కొడుకున్నా, జడ కూడా సరిగ్గా వేసుకోవాలా. శుభ్రంగా మొహం కొడుకున్నా. ఉల్లిపాయ తిను. ఈ ముక్క నువ్వు తినేసి నాకు ఇచ్చావు కానీ తినేసి అక్కడ ముక్క తీసుకో. తిను, నా ఎన్ని తింటాము. నువ్వేదో తినేవాళ్ళకి ఇంకా 4 పీస్ బిర్యానీ అన్నాడు. ముక్కలు బాగుంటాయి దగ్గర. ఇస్మాయిల్ బిర్యానీ ఫేవరెట్. ఒంగోలు ఫేమస్ బాగుంటుంది. నేను వద్దులే అన్నా. నాన్న ఒంగోలు దాకా పోయి మనం బిర్యానీ తినకుండా ఉంటామంటే కర్నూలు రోడ్లో ఉందని అక్కడికి వెళ్ళిపోతుంటే నెల్లూరు బస్ స్టాండ్లో కూడా ఒకటి ఉంది. డిమార్ట్ గల వస్తుంది కనిపించింది. పెద్ద రెస్టారెంట్ అనమాట. హలీం ఉంది అక్కడ స్పెషల్. ఇప్పుడు మటన్ హలీం, చికెన్, మటన్ రంజాన్ స్పెషల్. మా నాన్న కాసేపు ఆలోచించాడు ఏం తీసుకోవాలని. అవును 4 పీస్ తీసుకుంటే తినగలవా చెప్పు నువ్వు? ముక్కల కోసం ఏమి ఇప్పుడు మొక్కలు సరిపోవాలి నీకు? 2 ముక్కలు సరిపోతాయిలే. మన బడ్జెట్లో 260 రూపాయలు అండి. ఇది ఇద్దరు సరిపోయింది. దగ్గర పెట్టి తిన్నానా? జరుగు. కుర్చీల మీద కూర్చొని తింటాం అలవాటు అయ్యి. ఇక్కడ కలుపుకో. అది అమ్మ చేసిన మొత్తం తల్లి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. బిర్యానీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ముక్కలు కూడా బాగుంటాయి. పెరిగేది చేప వేసుకున్నా వేసుకోను. పెరుగు ఉంచుకోతాను. మీకు వేసుకో వద్దా. ఏంటంటే పెరుగు చల్లగా ఉంటుంది. అన్ని రకాల బిర్యానీ ఉన్నాయి. చికెన్ 200 రూపాయలు ఉంది బిర్యానీ. కాళీపప్పు ఉంది. పెద్ద రెస్టారెంట్ అది ఒంగోలు ఇస్మాయిల్. నెల్లూరు బస్ స్టాండ్ ఉండేది. అన్నం కూడా తిను. తినలేదు. చారు వేసుకో. తినకపోతే ఏం తినలేను. తినమ్మా, నీ ఇష్టం. గోంగూర ఎలా ఉంది? గోంగూర బాగుంది. ఒక పక్కన నాకు ఆకలి దంచుతుంది. మా అమ్మాయి అక్కడ వద్దులే అక్కడ తిందామంటే ఇక్కడ బిల్లు ఎక్కువైంది నాన్న అంటది. మా బడ్జెట్లో ఆలోచన చేసుకొని అంటే అక్కడ తింటే ఏంటంటే ఫస్ట్ సపోజ్ బిల్లు ఎక్కువైంది, మనశ్శాంతి తినలేము కూడా. మాకు అలవాట్లేదు రెస్టారెంట్లో తినడం. పైగా ఇంటికి వస్తే వీడియో చేసుకుని మీకు కూడా చూపించవచ్చు కదా. వస్తా డీమార్ట్లో ఎదురు ఒక 3 వడ తిని 20 రూపాయలు ఇచ్చి నేను మా నాన్నకు పక్క ఆకలి అవుతుంది. 2 గంటలైంది. ఒంగోలు బయలుదేరి 2:30 అయింది. పక్కన సోడా తాగి ఇది వాటర్ బాటిల్ రేటు తక్కువ డీమార్ట్లో కూర్చున్నాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని
మంచిలు మధ్యలో ఇక్కడ మళ్ళీ కొనుక్కోవడం ఎందుకని. తిను. అయితే మా నాన్నకి నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. మా ఇద్దరు సరిపోయింది కరెక్ట్గా. ఒంగోలు పోతే ఎవరైనా సరే ఇస్మాయిల్ ట్రై చేయండి, బాగుంటుంది. మా అరటి చెట్టు కొట్టింది ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే తింటాను, అట్లా భోజనం చేయడానికి. కసకసా ఉంటుంది. ఏమంటుంది గోంగూర ఎక్కడ తిను. తిన్నానా? నేను తిన్నాను. తినని చెప్పా. నేను పరేసి చెప్పిన మాట తిన్నా నాకు ఎక్కువైతే త్యాగము. నేను వెళ్ళాను మొక్క కూడా. పెళ్లి చెట్టు వేసుకుని తిను. ఏమంతా పెట్టుకుంటే ఆఫ్ టికెటే అన్ని ఏది మనం తినేది. ఆ మొక్క తినేసి కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజ్ అయింది. నేను ఎంత అవసరం అంతే తింటా. అతడు ముఖ్య ఇష్టం తినచ్చు కదా. నాకేమో ఆకలి ఎట్లా మనం ఆకలి వస్తుంది. నేను ఉదయం 2 దోశలు ఇంటికాడ బయలుదేరా. ఇక్కడ ఇదంతా శుభ్రం చేశా పొద్దున. మా ఇంటికాడ తిన్నారు, నేను ఇక్కడికి వచ్చాక తిన్నా దోశలు. ఎంత టైం అప్పటికి? అది చారు బాగుందా? ఇది దాల్చారా? దాల్చారు ఇచ్చేది బాగానే ఉంది కానీ మనం తినం. పెళ్లి చెట్టు మొక్కలు మటుకు మంచి మొక్కలు ఇచ్చారు, అందువల్ల సంతోషం. అసంతృప్తి లేకుండా ఇస్మాయిల్ బిర్యానీలో అది తినని చెప్పాను నీకు. తినలేనమ్మా, ఎక్కువైంది నాకు. ఫ్రీ చెట్టు వేసుకుంది, కరెక్ట్గా సరిపోయింది మా ఇద్దరికి. కానీ ఒకటి చెప్పాలి, బాగా తినే వాళ్ళకి ఒకటి సరిపోయేది. ఇది బాగా తినగలగారు. ఒక బిర్యానీ 260 రూపాయల పైన ఒక తినచ్చు. మా ఇద్దరికి ఇది చాలా తక్కువ. ఒక మనిషికి తినే బిర్యానీనే ఇది. కానీ మేమేంటంటే హాఫ్ టికెట్లు, ఆశ ఎక్కువ తినే తక్కువ. తినాలని కోరిక ఎక్కువ మాకు. కోరికే కానీ తినలేము. 3 అయింది, 3:30 అయింది ఇప్పుడు టైం. మేము తెచ్చి తినబోయి 3:15 అయింది మేము స్టార్ట్ చేసేది. వీడియోలు ఎందుకంటే మనం ఏం చేస్తాం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు. రివ్యూ చెప్పు. ఈ ఇస్మాయిల్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఒంగోలు, ఇది నెల్లూరు బస్ స్టాండ్లో హెడ్ ఆఫీస్ అనుకుంటే. ఇది పెద్ద రెస్టారెంట్, ఏసీ ఉంది లోపల, చాలా క్లాస్గా ఉంది కూడా. అక్కడ తింటే మాకు బిల్లు ఎక్కువైందని పార్సల్ తెచ్చుకున్నాం. 260 రూపాయల కాంచి ఉందండి బిర్యానీ. తిని వెళ్ళిపోతున్నారు. అక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేము ఒక బిర్యానీ తీసుకొని ఇద్దరం తినొచ్చు. ఎందుకో మాకు ఇంటికాడ అరిటాకులు తినాలని ఆలోచనతో ఇంటికి వచ్చాం. మధ్యలో ఇంకా నేను దారిలో ఆకలి అవుతుంటే 3 వడ తిన్నాను. ఇంటికి వచ్చారు, బండి తోలలేదు ఎండకి. బండి మా అమ్మాయి అంటే నువ్వు అలసిపోయినా అంటే 90 కిలోమీటర్లు సింగరాయకొండ మీద ఒంగోలు, 92. మళ్ళీ ఆ సామాన్ కొట్టు కాడికి వెళ్ళలేదు, ఒక 5 కిలోమీటర్లు, 95 కిలోమీటర్లు ఒంగోలులోనే. ఒంగోలులో తిరిగే వరకు మొత్తం 100 తిరిగి ఒంగోలుకి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి 190 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఒక పక్క ఎండ. అసలు ఎందుకు వచ్చాము, పంట హాస్పిటల్ కడుకుని వచ్చాము. ఆ పని ఇస్మాయిల్ బిర్యానీ సూపర్ టేస్ట్ గురు. ఒంగోలు మేము పోయిన వేరే పని మీద వెళ్ళి వస్తా తెచ్చుకున్నాం. మా నెల్లూరు బస్ స్టాండ్ సెంటర్ డీమార్ట్కి వెళ్ళి, ఆ పక్కనే రత్నమహల్ థియేటర్ పక్కన ఉంది, వస్తా తెచ్చుకున్నాం అనమాట. వస్తా సింగరాకుండా మా ఇంటికి వచ్చి ఇక్కడ అరిటాకు కోసుకొని చెట్టుకి తినడం జరిగింది. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ పెట్టి చెప్తాను. కావాల్సిన వాళ్ళకి నిజంగా చెప్పండి, ఒక మనిషి సరిపోయి బిర్యానీ ఇది. మాలాంటి వాళ్ళు ఏంటంటే 2 తినగలరు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ అని ఇచ్చారు, కానీ ముక్కలు చూస్తే దమ్ బిర్యానీలో ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి, ఫ్రై పీస్ ముక్కలు లేవు. కానీ ఏదేమైనా బిర్యానీ మాత్రం ఎమ్మీగా ఉంది, డెలిషియస్, సూపర్ టేస్ట్. ఇంకా బాగా డీమార్ట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని తెచ్చుకున్నాము. బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ వాళ్ళు ఇచ్చింది, మర్చిపోయారు. 18 రూపాయలు నాన్న, అంటే బాటిల్ 9 రూపాయలు పడ్డట్టు. 9 రూపాయలు ఎక్కడ పడింది? ఇక్కడ 40 రూపాయలు కొనాల్సిన బాటిల్ 18 రూపాయలు తెచ్చుకున్నాను అనమాట, 2 బాటిల్. అది ఇది అయ్యా వీడియో.